ప్రతి ఒక్క పౌరుడికి డిజిలాకర్ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పౌరుల అన్ని పత్రాలు డిజిలాకర్లో పొందుపరుస్తామని తెలిపారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, పోలీసు, అటవీ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఏఐ వాడితేనే జీవోల ద్వారా లిటిగేషన్లు రాకుండా నివారించవచ్చని సీఎం సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్సైజ్ శాఖలో సంస్కరణలు తెచ్చామని స్పష్టం చేశారు. మొత్తం రియల్ టైమ్ గవర్నెన్స్, ఇందులో సిటిజన్ డేటా టోటల్గా క్యాప్చర్ చేశాం. అందులో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, అదే మరి ఫ్యామిలీని జియో ట్యాగింగ్, హౌస్ని జియో ట్యాగింగ్ చేయడం, ఇక్కడి నుంచి ఎంతమందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు కానీ, సర్వీసెస్ కానీ, మన సర్వీసెస్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. రియల్ టైం 42 పారామీటర్స్ వస్తున్నాయి. డేటా లేక్లో సింగిల్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకా మల్టిపుల్ సోర్సెస్ లీవ్, ఎవ్రీ డిపార్ట్మెంట్ యాజ్ అసోసియేట్ విత్ దాట్ చాలా క్లియర్గా ఒక విజన్ తయారు చేశాం. ఆ విజన్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదు కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ మనం చూసుకుంటే వస్తుంది. ఇలాంటి వేరియస్ అప్రోచెస్ చేసుకొని అన్నీ కూడా డేటా వచ్చిన తర్వాత మిమ్మల్ని కోరేది ఫైల్స్ ఉన్నాయి. మీ ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు, ఫైల్స్ ఆర్ రియల్ టైం. మీరు ఎక్కడున్నా మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది. క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డేటా ఉంది, ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం. రియల్ టైం కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్, నాట్ ఓన్లీ వాట్సాప్, ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనే మన ఉద్దేశం. ఈరోజు నేను చూస్తుంటాను, చిన్నప్పటి నుంచి నేను చూశాను, చదువుకోవడానికి పోవడానికి నేను 10 సర్టిఫికేట్లు తీసుకోవాలి. ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అన్నమాట. అందుకే ఇక్కడ డిజి లాకర్ వచ్చింది. అవసరమైతే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేసి మనం కూడా క్రియేట్ చేస్తాం. డిజి లాకర్లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడికి పోయినా హెల్త్ రికార్డు, ప్రాపర్టీ రికార్డ్స్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు. ఆధార్ అథెంటికేషన్ పెడతాం, వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ హెల్త్ రికార్డ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు. పర్సనల్ హెల్త్ గోప్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వేరియస్ తీసుకున్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఈ మీటింగ్లో మీరందరూ కూడా క్లియర్గా మీ డిపార్ట్మెంట్కి ఏం వర్తిస్తుందో ఆలోచించడం, ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు కూడా వాల్యూ అడిషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఈరోజు మొత్తం జీవోలు ఇష్యూ చేస్తున్నాం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మెమోస్ ఉన్నాయి, జీవోస్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ కింది వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆ ఫైల్స్ అన్నీ కూడా డిఫరెంట్గా బిల్డప్ చేసి ప్రెసిడెంట్స్ క్రియేట్ చేసి లిటిగేషన్ స్కోప్ ఇస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ లిటిగేషన్ చూస్తే 60-70% లిటిగేషన్ కోర్ట్స్ ఓన్లీ గవర్నమెంట్ లిటిగేషన్, ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ కూడా కోర్టుకు వెళ్ళాలి. ఆ పరిస్థితిలోకి వచ్చేసాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఏఐ టూల్ పెట్టి ఆల్ జీవోస్, మెమోస్, ఎవ్రీథింగ్ పెట్టిన తర్వాత మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా తప్పు చేసినా ఏఐ అప్లై చేసి చూసి రూల్ ప్రకారం ఉందా లేదో చూసుకొని జీవో ఇష్యూ చేసే పరిస్థితి వస్తుంది. అది చేయగలిగితే లిటిగేషన్ ఇంకుండే పరిస్థితి రాదు.